రైట్ బుల్టిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం అభ్యర్థులు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మస్తాన్ రావు, సానా సతీష్ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమిలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 3 రాజ్యసభ ఖాళీలు వస్తే 2 బలహీన వర్గాలకు ఇచ్చామన్నారు. రాజ్యసభలో టీడీపీకి ఇటీవల ప్రాతినిధ్యం లేదని ఇప్పుడు ఆ సమస్య తీరిందన్నారు. 6 నెలలుగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. రాష్ట్రానికి మేలు జరగడానికి 3 పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక జరిగింది. వారి ఎన్నిక కూడా కేవలం లాంఛనంగానే మిగిలిన విషయం మనకు తెలిసిందే. మరి కూటమి శాసనసభ్యులు అందరూ కూడా అభ్యర్థుల్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ నామినేషన్స్ కూడా ఫైల్ చేస్తా ఉన్నారు. మరి సందర్భంగా కూటమి పార్టీలకి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి 3 స్థానాల్లో ఇద్దరు బీసీ నాయకులకి, అది బీసీల్లో పేరు పొందిన నాయకులకి అభ్యర్థిత్వం కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దానికోసం రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది. వారి ప్రభుత్వంలో కూడా గత 42 సంవత్సరాలు బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామో మళ్ళీ కూటమిలో కూడా బీసీలకు అటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు వస్తే అందులో 2 బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఇచ్చామంటే బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ మిత్రపక్షాలకి ఎంత ప్రేమ అభిమానం ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వ హయాంలో బలహీన వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడమే కాకుండా ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఈరోజు వచ్చింది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా మేము మా వంతుగా రాష్ట్రాభివృద్ధికి కానీ పార్టీ అభివృద్ధికి కానీ కృషి చేయడానికి అవకాశం వచ్చినందుకు నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను